అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు ఒక చాలా ఇంట్రెస్టింగ్ లిస్ట్ ఉంది. అవును. జే అక్షరంతో మొదలయ్యే 20 ఇంగ్లీష్ పదాలు. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం వీటి అర్థాలు తెలుసుకోవడమే కాదు, వీటిని ఎలా వాడాలి, అసలు వీటి వెనకున్న ఫీలింగ్ ఏంటి అన్నది కొంచెం లోతుగా చర్చిద్దాం. కరెక్ట్. మన టార్గెట్ ఏంటంటే ఈ సెషన్ అయిపోయేసరికి ఈ పదాలన్నీ మనకు బాగా గుర్తుండిపోవాలి. అవును. ఇది కేవలం ఒక లిస్టు చదవడం లాంటిది కాదు కదా. అస్సలు కాదు. ఈ పదాలకి ఒకదానికొకటి ఉన్న సంబంధమేంటి అంటే, కొన్ని పదాలు మనలో సంతోషాన్ని కలిగిస్తే కొన్ని టెన్షన్ను కలిగిస్తాయి, కొన్ని మనం చేసే పనుల గురించి చెప్తాయి. సో మనం వీటిని కేవలం పదాలుగా కాకుండా మన జీవితంలోని వేర్వేరు అనుభవాలుగా చూద్దాం. అప్పుడు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. మంచి పాయింట్. అంటే వీటిని కొన్ని గ్రూపులుగా విడగొట్టి మాట్లాడుకుందామంటారా? సరే, అయితే మొదలు పెడదాం. ఫస్ట్ మన ఎమోషన్స్ అంటే మన మానసిక స్థితులను తెలిపే పదాలతో స్టార్ట్ చేద్దాం. లిస్ట్లో మొదటి పదం జూబిలియంట్. జూబిలెంట్. ఉదాహరణకి, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీం మొత్తం చాలా జూబిలెంట్గా ఉంది అంటారు. అంటే మామూలు సంతోషం కాదు, ఒక పెద్ద విజయం సాధించినప్పుడు కలిగే ఉత్సాహపూరితమైన ఆనందం. కరెక్ట్. హ్యాపీకి దీనికి చాలా తేడా ఉంది. చాలా. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. ఈ జూబిలెంట్ ఫీలింగ్కి పూర్తి ఆపోజిట్ కూడా ఇదే లిస్ట్లో ఉంది. ఓ అవునా? అదే జేడెడ్. దీనికి ఇచ్చిన ఉదాహరణ చూడండి. 200 లెక్కలు చేశాక అతను జేడెడ్ అయిపోయాడు. అంటే ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయడం వల్ల కలిగే విసుగు, నిస్సత్తువ. శారీరక అలసట కంటే ఇది మానసిక అలసట. ఒకే అనుభవం రిపీట్ అవుతుంటే ఆ కిక్ పోయి బోర్గొట్టడం మొదలవుతుంది. వావ్, ఇది చాలా మంచి కనెక్షన్. అంటే మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు మొదటి వారం జూబిలెంట్గా ఫీల్ అవుతాం, కానీ 6 నెలల తర్వాత అదే ఫోన్ చూస్తే జేడెడ్గా అనిపిస్తోంది. కరెక్టేనా? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకో ఎమోషన్కి వెళ్దాం. ఓకే, ఇది చాలామందికి తెలిసినదే. చెప్పండి. జిట్టరీ. అవును. పరీక్షకు ముందు చాలామంది స్టూడెంట్స్ జిట్టరీగా ఉంటారు. అంటే ఆ కడుపులో ఏదో తెలియని టెన్షన్, చేతులు చల్లబడటం, ఒక రకమైన ఆందోళన. అవును, జిటరీ అనేది ఒక మానసిక స్థితి. ఈ టెన్షన్కి సంబంధించిన ఫిజికల్ రియాక్షన్ను వివరించడానికి కూడా కొన్ని పదాలున్నాయి. ఓ. ఉదాహరణకి జిటర్ అంటే ఒక చిన్న వణుకు. ఇంటర్వ్యూకు ముందు ఆమె గొంతులో ఒక జిట్టర్ వచ్చింది అనొచ్చు. అంటే టెన్షన్తో గొంతు వనకడం. కరెక్ట్. ఇదే గ్రూప్లో మూడో పదం జోకీ అంటే హఠాత్తుగా అడ్డదిడ్డంగా కదలడం. సిగ్నల్ సరిగా లేక వీడియో జోకీగా ప్లే అవుతోంది అంటాం కదా. అవును అవును. సో ఈ 3 పదాలు జిటరీ, జిటర్, జోకీ ఒక రకమైన అస్థిరతను, కంట్రోల్ లేని కదలికను సూచిస్తాయి. ఒకటి మనసులో, రెండోది శరీరంలో, మూడోది టెక్నాలజీలో. భలే చెప్పారు. ఒకే రకమైన ఫీలింగ్కి ఇన్ని రకాల వర్డ్స్ ఉన్నాయన్నమాట. సరే, ఈ ఎమోషన్స్ విభాగాన్ని ఒక పాజిటివ్ పదంతో ముగిద్దాం. జాలీ. జాలీ. అతను ఎప్పుడూ జాలీగా ఉంటాడు. ఇది జూబిలెంట్ లాంటిది కాదు కదా? కాదు, అస్సలు కాదు. జూబ్లెంట్ అనేది ఒక సంఘటన వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం. రైట్. కానీ జాలీ అనేది ఒక వ్యక్తి యొక్క సహజ స్వభావం. ఎప్పుడూ సంతోషంగా, నవ్విస్తూ ఉంటారు గదా, అలాంటి వాళ్లను జాలీ పర్సన్ అంటారు. ఓకే. క్రిస్మస్ తాతని జాలీ ఓల్డ్ సెయింట్ నిక్ అంటారు. ఎందుకంటే ఆయన క్యారెక్టరే అది. నిజమే. అంటే ఈ కొన్ని పదాలతోనే మనం ఎమోషన్ స్పెక్ట్రంలో చాలా దూరం ప్రయాణించాం. అవును. తీవ్రమైన ఆనందం జూబిలెంట్ నుండి తీవ్రమైన విసుగు జేడెడ్ వరకు, టెన్షన్ జిటరీ నుండి సహజమైన ఉల్లాసం జాలీ వరకు. పదాల వెనుకున్న ఈ భావాలను పట్టుకుంటే అవి మనకు బాగా గుర్తుంటాయి. కరెక్ట్. ఈ ఫీలింగ్స్ అనేవి సహజంగానే మనల్ని కొన్ని పనులు చేసేలా ప్రోత్సహిస్తాయి. ఇది మనల్ని తర్వాతి విభాగానికి తీసుకువస్తుంది, చర్యలు మరియు ప్రవర్తనలు. రైట్. మొదటి పదం జెస్ట్ అంటే సరదాగా అనడం, జోక్ చేయడం. అతను అన్నమాటని సీరియస్గా తీసుకోకు, అది కేవలం ఒక జెస్ట్ అంటారు. కొన్నిసార్లు సీరియస్ సంభాషణను తేలిక చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడొక చిన్న చిక్కుంది. జెస్ట్కి అవమానానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. అవును, అది నిజమే. ఒకరికి జోక్గా అనిపించింది ఇంకొకరికి బాధ కలిగించవచ్చు. సందర్భం చాలా ముఖ్యం. కరెక్ట్. మాటలతో సరదా పడటం ఒకతైతే, ఇక శారీరక చర్యల గురించి మాట్లాడదాం. ఇక్కడ జాస్టల్ అనే పదం ఉంది. జాస్టల్ అంటే తోసుకోవడం కదా. కేవలం తోసుకోవడం అని చెప్పలేము, దానికన్నా కొంచెం ఎక్కువ. అంటే ఒక గుంపులో, రద్దీగా ఉన్న చోట
మనదారి చేసుకోవడానికి చేసే చిన్న చిన్న తోపులాట. ఓకే. బస్సు ఎక్కేటప్పుడు లేదా ఒక కచేరీలో ముందుకెళ్లడానికి ప్రయత్నించేటప్పుడు జాసెల్. ఇందులో కావాలని కొట్టాలనే ఉద్దేశం ఉండదు, కానీ పరిస్థితి అలా చేయిస్తుంది. అర్థమైంది. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ యాక్షన్కి వెళ్దాం. జగుల్. వర్కింగ్ పేరెంట్స్ ఉద్యోగాన్ని, ఇంటిని జగిల్ చేయాలి. ఇది ఆధునిక జీవితంలో ఒక పెద్ద సవాలు. అవును. దీని వెనుక ఉన్న సైన్స్ను కాగ్నిటివ్ లోడ్ అంటారు. అంటే మన బ్రెయిన్ ఒకేసారి పరిమితమైన సమాచారాన్ని మాత్రమే ప్రాసెస్ చెయ్యగలదు. మనం ఎక్కువ పనుల్ని జగుల్ చేస్తున్నప్పుడు ఒక పని నుండి ఇంకో పనికి మారతాం. దీన్నే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. దీనివల్ల మన ఫోకస్ తగ్గుతుంది. అందుకే మల్టీటాస్కింగ్ మంచిది కాదంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. మనం పనుల్ని జగుల్ చేస్తే మరి ఆలోచనల్నేం చేస్తాం? దానికి కూడా ఒక పదం ఉంది, జక్స్టపోజ్. ఆ ఆర్టికల్లో సిటీ లైఫ్లోని ఐశ్వర్యాన్ని, పల్లెటూరులోని పేదరికాన్ని జక్స్టపోజ్ చేసి చూపించారు. ఈ పదం నాకెప్పుడూ కొంచెం అకాడమిక్గా అనిపిస్తోంది. అలా అనిపించొచ్చు, కానీ ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్. ఎలా? రెండు పూర్తిగా భిన్నమైన విషయాలను పక్కపక్కన పెట్టి చూపించడం వల్ల వాటి మధ్య ఉన్న తేడా చాలా బలంగా కనిపిస్తుంది. ఆడియన్స్ ఆలోచించేలా చేస్తుంది. ఒక నల్లని బ్యాక్గ్రౌండ్ మీద తెల్లని అక్షరాలు ఎందుకు స్పష్టంగా కనిపిస్తాయి? అది కూడా ఒక రకమైన జక్స్టపోజిషన్. కళ, సినిమా, రచనల్లో దీన్ని విరివిగా వాడతారు. ఇప్పుడు బాగా క్లియర్ అయింది. ఇక మన చర్యలకి సంబంధించి మరో ముఖ్యమైన పదం జస్టిఫై. అంటే ఒక పనిని లేదా నిర్ణయాన్ని సరైనదే అని నిరూపించడం. మనం చేసిన పనికి ఒక లాజికల్ కారణం చెప్పడమే జస్టిఫై చేయడం. దీనికి దగ్గరగా ఉండే మరో పదం జస్టిఫయబుల్. జస్టిఫై అనేది క్రియ, అయితే జస్టిఫయబుల్ అనేది విశేషణం. అంటే సమర్థించదగినది. అతని ఆలస్యం జస్టిఫయబుల్ కాదు, కాబట్టి అతను దాన్ని జస్టిఫై చెయ్యలేకపోయాడు. ఓకే. ఈ రెండు పదాలు లాజిక్, రీజనింగ్ ప్రపంచానికి చెందినవి. వీటికి పూర్తి వ్యతిరేకమైనది జింక్స్. అవును, ఇది చాలా కామన్. కొత్త సినిమా గురించి రిలీజ్కి ముందు పాజిటివ్గా మాట్లాడొద్దు, జింక్స్ అవుతోంది అంటారు. కరెక్ట్. ఇది లాజిక్పై కాదు, నమ్మకం లేదా మూఢనమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవైపు మనం చేసే ప్రతి పనిని జస్టిఫై చెయ్యాలనుకుంటాం, మరోవైపు ఇలాంటి నమ్మకాలు. నిజమే. మనం చేసే పనులు, వాటి పర్యవసానాల నుండి. ఇప్పుడు కొన్ని పెద్ద కాన్సెప్ట్స్ అంటే భావనల గురించి మాట్లాడుకుందాం. సరే. జెపర్డీ అంటే ప్రమాదం. అతని తొందరపాటు నిర్ణయం కంపెనీ భవిష్యత్తును జెపర్డీలో పడేసింది అని. ఇది డేంజర్ లాంటిదే అయినా దీని వాడకం కొంచెం ఫార్మల్గా ఉంటుంది. కెరియర్, డబ్బు, ప్రాణం ఏదైనా విలువైనది రిస్క్లో ఉన్నప్పుడు ఈ పదం వాడతారు. అమెరికాలో జెపర్డీ అనే ఫేమస్ గేమ్ షో కూడా ఉంది. అందులో మీరు తప్పు సమాధానమిస్తే మీరు గెలుచుకున్న డబ్బు ప్రమాదంలో పడుతుంది. ఓహో, అలాగా. మరి ఇలాంటి జుడీషియస్ని ఎలా నివారించాలి? దానికి కావలసిన గుణం జుడీషియస్, అంటే వివేకంతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం. జుడీషియస్, ఈ పదంలో జడ్జ్ ఉంది కదా, అంటే రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. జుడీషియస్ అనే పదానికి మూలం జడ్జ్ అనేదే. అంటే ఒక పరిస్థితిని అన్ని కోణాల్లో బేరీజు వేసి సరైన తీర్పు ఇచ్చి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం. ఓకే. తొందరపాటు నిర్ణయాలకు ఇది పూర్తి వ్యతిరేకం. ఇది మనల్ని సహజంగానే జడ్జ్మెంట్ అనే పదానికి తీసుకువస్తుంది. అంటే మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. అవును. ఒక మంచి లీడర్కి మంచి జడ్జ్మెంట్ ఉండాలి అంటారు. అయితే జుడీషియస్కి జడ్జ్మెంట్కి తేడా ఏంటి? రెండు ఒకేలా అనిపిస్తున్నాయి నాకు. చిన్న తేడా ఉంది. జుడీషియస్ అనేది ఒక నిర్ణయం లేదా చర్య యొక్క గుణాన్ని వివరిస్తుంది. అంటే అది ఒక యాడ్జెక్టివ్. ఉదాహరణకి, దాట్ వాజ్ అ జుడీషియస్ డిసిజన్. పర్ఫెక్ట్. కానీ జడ్జ్మెంట్ అనేది ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి యొక్క సామర్థ్యం, ఒక నైపుణ్యం. అదొక నౌన్. ఓకే. మంచి జడ్జ్మెంట్ ఉన్న వ్యక్తి జుడీషియస్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు క్లియర్ అయింది. కరెక్ట్. మంచి జడ్జ్మెంట్కు అవసరమైనది పరిణతి. దానికి వ్యతిరేకమైనది జువెనైల్ ప్రవర్తన. పిల్లల మనస్తత్వం, అపరిపక్వమైన ప్రవర్తన. 40 ఏళ్లు వచ్చినా అతని ప్రవర్తన ఇంకా జువెనైల్గా ఉంది అని ఎవరైనా అంటే అది అస్సలు కాంప్లిమెంట్ కాదు. అస్సలు కాదు. జువెనైల్ అనేది వయస్సును సూచించవచ్చు, లేదా వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల చేష్టలను కూడా సూచించవచ్చు. రైట్. ఇక ఈ విభాగంలో చివరి పదం జార్గాన్. జార్గాన్ అంటే ఒక నిర్దిష్ట వృత్తి వాడే ప్రత్యేకమైన భాష. అవును. డాక్టర్లు వాడే మెడికల్ టర్మినాలజీ, లాయర్లు వాడే లీగల్ టర్మినాలజీ, ఇవన్నీ. అవును. చట్టపరమైన జార్గాన్
సామాన్యులకు అర్థంకాదు అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడే పదాలు మనకర్థం కానప్పుడు భలే చిరాగ్గా ఉంటుంది. నిజమే. ఒక రకంగా చెప్పాలంటే జార్గన్ అనేది ఒక కోట గోడ లాంటిది. ఆ రంగంలో ఉన్నవాళ్లకు అది సౌకర్యంగా ఉంటుంది, కాని బయటివాళ్లను దూరంగా ఉంచుతుంది. కరెక్ట్. సరే, ఈ అబ్స్ట్రాక్ట్ ఐడియాల నుండి ఇప్పుడు కొన్ని భౌతిక వస్తువులు, ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఈ విభాగంలో రెండే పదాలున్నాయి. మొదటిది జర్నల్. చాలామంది తమ ఆలోచనలను, అనుభవాలను ఒక జర్నల్లో రాసుకుంటారు. చాలామంది జర్నల్ని డైరీతో కన్ఫ్యూజ్ అవుతారు. కాని కొంచెం తేడా ఉంది. అవునా? డైరీలో సాధారణంగా రోజూ జరిగిన సంఘటనలు, మన ఫీలింగ్స్ రాసుకుంటాం. కానీ జర్నల్ అనేది కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. అంటే ఉదాహరణకి, ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చేస్తున్న ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి ఒక జర్నల్ మెయింటైన్ చేయొచ్చు. ఇది స్వీయ విశ్లేషణకు ఒక పవర్ఫుల్ టూల్. ఆహా, ఇది మంచి పాయింట్. ఇక చివరి పదం జంక్షన్. అంటే రహదారులు లేదా రైలు మార్గాలు కలిసే చోటు, కూడలి. అవును. ఇది చాలా సింపుల్ పదంలా అనిపిస్తోంది. అవును, దాని అసలర్థం అదే. కాని దీనికొక శక్తివంతమైన మెటఫారికల్ వాడుక కూడా ఉంది. ఓ, ఎలా? నేను నా కెరియర్లో ఒక ముఖ్యమైన జంక్షన్లో ఉన్నాను అంటారు. అంటే ఇక్కడి నుండి ఏ దారి ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. నిజమే. అలాగే చరిత్రలో కూడా దాట్ బ్యాటిల్ వాజ్ అ క్రూషియల్ జంక్షన్ ఇన్ ద వార్ అంటారు. అంటే ఆ యుద్ధం గతిని మార్చిన సంఘటనని. ఇది భలే ఉంది. అంటే జర్నల్ అనేది మన అంతర్గత ఆలోచనలు కలిసే ప్రదేశమైతే, జంక్షన్ అనేది బాహ్య ప్రపంచంలో దారులు కలిసే ప్రదేశం. రెండు కలయికకు సంబంధించినవే, కాని ఒకటి లోపల, మరొకటి బయట. అద్భుతంగా కరెక్ట్ చేశారు. వెన్ యూర్ అట్ అ జంక్షన్ ఇన్ యోర్ లైఫ్, యూ కెన్ యూజ్ అ జర్నల్ టు ఫిగర్ అవుట్ విచ్ పాత్స్ టు టేక్. చూసారా? పదాలను ఇలా ఒకదానితో ఒకటి కలిపి చూసినప్పుడు వాటి శక్తి మనకు పూర్తిగా అర్థమవుతుంది. మొత్తానికి మనం ఈరోజు చాలా నేర్చుకున్నాం. జే అక్షరంతో మొదలయ్యే 20 పదాల ద్వారా మనం ఒక ప్రయాణం చేశాం. ఇవి కేవలం పదాలు కాదని, కాదు, మన భావోద్వేగాలు, మనం చేసే పనులు, మనకుండాల్సిన లక్షణాలు, ఇలా మన జీవితంలోని ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నాయని చూశాం. వాటిని ఇలా గ్రూపులుగా, కనెక్షన్లతో చూడ్డం వల్ల గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. ఖచ్చితంగా. ఒక పదాన్ని ఒంటరిగా కాకుండా దానికి సంబంధించిన, దానికి వ్యతిరేకమైన పదాలతో కలిపి నేర్చుకున్నప్పుడు అది మన మెదడులో బలంగా నాటుకుపోతుంది. జిటరీ, జిటర్, జర్కీ మధ్య ఉన్న చిన్న తేడా, లేదా జుడిషియస్, జడ్జ్మెంట్ మధ్య ఉన్న సంబంధం, ఇవన్నీ తెలిసినప్పుడు మన భాష మీద మనకు పట్టు దొరుకుతుంది. ఈ చర్చ మన శ్రోతలకు ఆ విషయంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఈ చర్చను ముగించే ముందు వినివారి కోసం ఒక ఆలోచన. మనం ఇందాక జార్గన్ మరియు జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అవును. నా ప్రశ్న ఏమిటంటే, లాయర్లు లేదా డాక్టర్లు వాడే జార్గన్ వల్ల ఆ రంగం బయట ఉన్న సామాన్యులు ఆ రంగంలోని వారి చర్యల గురించి సరైన జడ్జ్మెంట్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుందా లేక తగ్గుతుందా? అంటే ఈ ప్రత్యేక పరిభాష పారదర్శకతను పెంచుతుందా లేక అడ్డుకుంటుందా? ఆలోచించండి.